Hello all, welcome back. Today we are going to learn type conversion in C language. At the same time we are going to learn scanf. ఓకే, ఈ రెండు టాపిక్స్ మనం పెండింగ్లో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా డైవ్ డీప్ చేస్తే ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ మనం C++లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ఫౌండేషన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మొత్తం మనం ఈ రోజుతో కంప్లీట్ చేయబోతున్నాము. So next session will be on C++. Okay, team, once again, are you ready to learn C++ from the next session? Maybe it is from April 8th. Are you ready? So definitely C++ complete ayin tarvata, okay, I will conduct a mock interview. సో మీరు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకపోతే నాకు అక్కడ దొరికిపోతారు. సో ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయట్లేదో వాళ్ళందరినీ ఫౌండేషన్ ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రమే అడ్వాన్స్ ట్రైనింగ్లోకి యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. సో ఇంకా కరెక్ట్గా ఎన్ని రోజులు టైం ఉంది? ఒక ఆల్మోస్ట్ 4 weeks టైం ఉంది మీకు. సో మినిమం అందరూ సి లాంగ్వేజ్ అలాగే మండే నుంచి నేర్చుకుని పోయే C++ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఈజీగా నేర్చుకోవచ్చు. యా ఫైన్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంపింగ్ ఇన్ టు ద టాపిక్. సో టైప్ కన్వర్షన్ ఆల్రెడీ మనం కొంతవరకు డిస్కస్ చేసాము, బట్ ఇన్ డీటెయిల్గా చెప్పలేదు. సో ఇట్స్ వెరీ సింపుల్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో చూడండి, int x is equal to 5, int y equal to 2. తర్వాత మనం ఆ రెండు వాల్యూస్ని డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ని మళ్ళీ ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ %d, సమ్ అంటే ద వాల్యూ విల్ బీ 2. ఓకే, బట్ మనం నార్మల్గా మ్యాథమెటిక్స్లో 5/2 చేస్తే ఏమొస్తుంది? ద వాల్యూ షుడ్ బి 2.5, రైట్? 2.5. సో అలాంటప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కూడా 2.5 రావాలి. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ వాల్యూని, ఈ 5/2 ఆ రిజల్ట్ని మనం స్టోర్ చేసేది ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నాం. అయితే మనం అనుకోవచ్చు, ఇప్పుడు 5/2 రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ ఏంటి? 2.5 కదా. సో ఈ యాక్చువల్ రిజల్ట్ని మనం కనుక ఫ్లోట్లో స్టోర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో యా, ఫ్లోట్లో స్టోర్ చేసే ముందు అసలు ప్రాబ్లం అర్థమైంది అందరికీ? 5/2 చేసేయండి, మనకు రావాల్సిన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ 2.5. కాకపోతే మనకి ఇక్కడ ఏమొస్తుంది? అవుట్పుట్ 2 వస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లమా? డూ యూ అగ్రీ విత్ మీ? ఓకేనా? మీకు శాలరీ లేకపోతే ఎక్కడో చోట డెసిమల్ వాల్యూస్, పర్సంటేజ్, గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ కదా. 89.99 వచ్చినప్పుడు మీకు ఓన్లీ 89 అంటే ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. 99 అయితే రౌండ్ ఫిగర్ చేసి 90% చేస్తారు. సో ఎవ్రీ వాల్యూ విల్ బి ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఇలా ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఫ్లోట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అని చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో ఎవరైనా చెప్పండి. వాట్ విల్ బి ద అవుట్పుట్? జస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, ఇంటీజర్ తీసుకుంటే ఇందాక ప్రాబ్లం వచ్చింది కదా. సో ఫ్లోట్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? ఓకే, వాట్ యూ విల్ సీ ఇన్ ద అవుట్పుట్. ఓకే, యా, ఎవ్రీవన్ షుడ్ ఆన్సర్. ఓకే, 2.005, 2.500 and 2.5, and someone is saying like it is 2. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ తప్ప మీరు వేరే ఏ టాపిక్స్ నేర్చుకోలేదని ఇది ప్రూఫ్, రైట్? లెట్స్ సీ ద రిజల్ట్. అంటే ఈ టాపిక్ నేను చెప్పలేదు కాబట్టి నేను నేర్చుకోలేదు సార్ అంటే కుదరదు. ఓకే, యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ లెర్న్. సారీ, ఇది నా మిస్టేక్. యా, వీ షుడ్ యూజ్ కరెక్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా? యా, ఓకే, 2.5 ఇచ్చారు, 2.50 అని చెప్పారు. No one has answered.
సో అంటే మీరు ఇంకా ప్రాక్టీస్ అనేది ఇంకా ప్రాపర్ డైరెక్షన్లో చేయట్లేదని మీనింగ్ అనుకుంటున్నా. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ సో ఇట్ విల్ బి సో 5 డివైడెడ్ బై 2. సో ఇప్పుడేంటి ప్రాబ్లం, నువ్వు కరెక్ట్గానే ఇచ్చావు కదా, ఫ్లోట్ అని ఇచ్చాం కదా, మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్? ఎవరైనా చెప్పగలుగుతారా ఆన్సర్ ఎందుకు 2.00 వస్తుందో? Yeah, 5, 2 or integers. Yeah, x and y వాల్యూ ఇంటీజర్ లో ఉంది. డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కూడా అది ఎక్కడ స్టోర్ చేస్తుందంటే ఈ రెండు ఇంటీజర్స్ కాబట్టి. సో కంపైలర్ ఏం చేస్తుందంటే 5 డివైడెడ్ బై 2 చేస్తుంది కదా, చేసిన తర్వాత ఆ వాల్యూని ఎక్కడ చోట స్టోర్ చేసుకుంటుంది దీనికి అసైన్ చేసే ముందు. ఓకే, ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇంటీజరే, ఇది ఇంటీజరే. సో దాట్ రెండింటి ఇంటీజర్ని డివైడ్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ వాల్యూని ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటుంది. సో అది స్టోర్ చేసుకోవడమే. ఓకే, 5 by 2 చేసి వచ్చేది వాల్యూ 2 కదా, అది ఫ్లోట్లో స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో సో స్టిల్ అది సారీ సో ఇది 2 కదా. సో ఈ వాల్యూని ఫ్లోట్లో స్టోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది 2.00 అవుతుంది. సో 5 by 2 రిజల్ట్ ఆ రెండు ఇంటీజర్స్ కాబట్టి 2.5 ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఆ 0.5 అనేది ఇంటీజర్లో స్టోర్ చేసుకోలేము కాబట్టి 2 అనే వాల్యూ వస్తుంది మనకి. సో ఆ వాల్యూని ఎప్పుడైతే ఫ్లోట్కి అసైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్లోట్లో ఏదైనా ఇంటీజర్ స్టోర్ చేస్తాం అనుకోండి పాజిటివ్ నెంబర్స్ని, సో అప్పుడు 6 zeros 2.60గా స్టోర్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే. ఓకే, టైప్ కన్వర్షన్ 2 types. ఓకే, ఇక్కడ మీకు చూద్దాం డాక్యుమెంటేషన్లో. ఎప్పుడైనా సరే డాక్యుమెంటేషన్ చదవండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇప్పటి వరకు మీరు బేసిక్స్ నేర్చుకుంటున్నారు, బట్ నెక్స్ట్ సెషన్ నుంచి మీరు అడ్వాన్స్ టాపిక్స్లోకి ఎంటర్ అవుతారు. సో అక్కడి నుంచి మీరు నేను చెప్పిన టాపిక్సే కాదు మిగతావి కూడా నేర్చుకోవడం, డాక్యుమెంటేషన్ రీడ్ చేయడం, అర్థం చేసుకోవడం, చాలా విషయాలు మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే 2 things, ఒకటి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం 5 by 2 అంటే వచ్చే రిజల్ట్ 2, బట్ అవుట్పుట్ మాత్రం 2.00 వస్తుంది. ఎందుకంటే ఆ 2 అనే వాల్యూని మనం ఎప్పుడైతే ఫ్లోట్లో స్టోర్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది ఇంప్లిసిట్గా ఆ వాల్యూని కన్వర్ట్ చేస్తుంది ఫ్లోట్లోకి. బట్ కాకపోతే మనకి ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన 2.5, మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ 2.5 అది రావట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఫ్లోట్లో స్టోర్ చేసేటప్పుడు మనం క్లియర్గా చెప్పాలి. సో ఇప్పుడు అంటే ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడే అదేం చేస్తుంది, ఆ రిజల్ట్ని ఫ్లోట్లో తీసుకొని అప్పుడు అసైన్ చేస్తుంది. సో లెట్స్ సీ వెదర్ యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్ ఆర్ నాట్ నౌ. యా, ఇఫ్ యు సీ యూ గాట్ ద రైట్ ఆన్సర్. సో అంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్లో ఏంటంటే ఈ రెండు ఇంటీజర్స్ కాబట్టి వచ్చే రిజల్ట్ని కూడా అది ఇంటీజర్లోనే తీసుకుంటుంది ఈ క్యాలిక్యులేషన్. సో అసైన్మెంట్ గురించి పక్కన పెట్టండి. అసైన్మెంట్ అనేది ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ని అప్పుడు సమ్కి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ రిజల్ట్ చేసేటప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చోట స్టోర్ చేసుకుంటుంది కదా, అప్పుడైనా సరే మనం ఇప్పుడు ఫ్లోట్ అని చెప్పామనుకో, ఓకే ఈ రిజల్ట్ అనేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఆ ఫ్లోట్ని కావాల్సిన మెమరీ అలొకేట్ చేస్తుంది. 5 by 2 వచ్చిన వాల్యూని అది ఫ్లోట్లోగా స్టోర్ చేసుకొని తర్వాత అసైన్ చేస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో అంత డీప్గా ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ మెథడ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద టెక్నిక్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంప్లిసిట్ అంటే ఏంటి, సింపుల్. సో ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 6.5 ఇచ్చాం అనుకోండి, 6.6 ఇచ్చాం. సో ఇదేంటి, మనం ఫ్లోట్కి ఫ్లోట్ వాల్యూని అసైన్ చేస్తున్నాం, నో ప్రాబ్లం. సో దాని వాల్యూ ఏమవుతుంది, 6.5 అవుతుంది. అదే ఫ్లోట్ బి ఈక్వల్ టు 6 ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ 6 మనకు అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ 6 అనుకుంటాం, కానీ అవుట్పుట్ ఏమొస్తుంది, 6 కాకుండా 6.12345 సో అంటే ఇది టైప్ కన్వర్షన్ అయినట్టే, కానీ ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో ఇక్కడ ప్రాబ్లం లేదు, మనం 6ని ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, అది
జీరోస్ అవుతాయి. కానీ ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది 2.5 కాబట్టి మనకు ఆ వాల్యూ ఏది మిస్ అవ్వకూడదు డెసిమల్ వాల్యూస్ అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కన్వర్షన్ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీవన్? సారీ, ఏది బిగ్ వాల్యూ ఉంటే స్మాల్ అందులోకి వెళ్తుందా ఏమో నాకు తెలీదు. మీన్స్ బిగ్ వాల్యూ స్మాల్ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ? 5/2 5/2లో 5 బిగ్ వాల్యూ కాబట్టి 5 తీసుకుంటుందనా మీనింగ్? దాని యొక్క డేటా టైప్ అనా? బ్లాక్ పాంథర్ వాట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అనుకున్న ఏంటో. సారీ అన్న, వాల్యూ కాదు, ఏదైతే బిగ్గా డేటా టైప్ ఉంటుందో స్మాల్ డేటా టైప్ అందులోకి అది ఆటోమేటిక్గా. ఓకే, అంటే ఒకవేళ మీరు అనేది ఏంటి ఇప్పుడు ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఇప్పుడు 5.00 ఇచ్చామనుకోండి. ఓకే, లెట్స్ సీ 2.5 వస్తుందా ఇప్పుడు? యా, గుడ్. అలా కాకుండా ఇప్పుడు 5 ఉంది, .000 ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది స్మాల్ వాల్యూ కదా, ఇది ఫ్లోట్ వాల్యూ 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమొస్తుంది? ఇది ఫ్లోట్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఫ్లోట్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇంటీజరు అండ్ ఫ్లోట్ రెండు డేటా టైప్స్ తీసుకొని మనం ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎస్ తను అన్నట్టుగా ఇంటీజర్కి 2 బైట్స్, ఫ్లోట్కి ఇంటీజర్కి 4 బైట్సే, ఫ్లోట్కి కూడా 4 బైట్సే మోడర్న్ కంపైలర్స్లో. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇది ఫ్లోట్ తీసుకుంటుంది. సో అంటే ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది కాబట్టి ఫ్లోట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఫ్లోట్ని తీసుకుని అది స్టోర్ చేస్తుంది. ఓకే, రిజల్ట్. యా, మేక్ సెన్స్? యా, నో టెల్ మీ అండర్స్టూడ్ ఆర్ నాట్ ఎవ్రీవన్? సో టైప్ కన్వర్షన్. Just let me know in the comment section whether you understood or not. ఓకే, ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని ఒకవేళ ఫ్లోట్ లేదంటే డబుల్ మనకున్న అవైలబుల్ డేటా టైప్స్లో మీకు వచ్చిన రిజల్ట్ ప్రాపర్గా ఆ డేటా టైప్లోకి సెట్ అవుతుంది అనుకుంటే టైప్ కన్వర్షన్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ అదేంటి క్యారెక్టర్ తీసుకొచ్చి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాను, క్యారెక్టర్ తీసుకొచ్చి ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాను. ఓకే, అలా రాంగ్ కాంబినేషన్లో అంటే ఒకవేళ ఆస్కీ వాల్యూ బేస్ చేసుకొని కన్వర్షన్ జరగవచ్చు. బట్ డోంట్ ట్రై ఇన్ దాట్ ఏమంటాం unnecessary things. Okay, but for fun you can play with around them. So this is all about okay, let me read the documentation if anything. So tell me నా ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా ఇంటీజర్స్తో ఫ్లోట్స్తో. సో మనం ఇప్పుడు సేమ్ డివిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసే క్యారెక్టర్స్ని డివైడ్ చేయొచ్చా? ఓకే, ఫస్ట్ ప్రోగ్రామింగ్ గురించి పక్కన పెట్టేసాయి. నీకు మ్యాథమెటిక్స్లో క్యారెక్టర్స్ని ఇంకొక క్యారెక్టర్తో డివైడ్ చేయొచ్చా? నార్మల్గా అవసరం ఉంటుందా? మ్యాథమెటిక్స్లో ఉండదు, బట్ ఇంటీజర్స్ని ఫ్లోట్స్ని మనం ఆపరేటర్స్ యూజ్ చేసి డివైడ్ చేస్తున్నాం కదా, క్యారెక్టర్స్ యూజ్ చేసి కూడా చేస్తాం కదా ఫ్యూచర్లో. ఎందుకు అంటే నార్మల్గా ఏ సందర్భంలో అవసరం వస్తుంది? సపోజ్ ఇంట్ సి అంటే నార్మల్గా చేసి ఏమవుతుంది తర్వాత సంగతి, క్యారెక్టర్ పి ఈక్వల్ టు కే అని ఉందనుకోండి. ఓకే, సో నీకు ఎక్కడైనా సరే క్యారెక్టర్స్ని k/2 చేస్తే మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా ఏ సందర్భంలో k/2 క్యారెక్టర్ కే, మళ్ళీ కే అనే వేరియబుల్ వేరు, క్యారెక్టర్ /2 అనేది చేసే సందర్భం ఎక్కడైనా వస్తుందా యూనివర్స్లో? రాదు. దెన్ నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మన కంప్యూటర్ అయిండొచ్చు, ప్రోగ్రామింగ్ అయిండొచ్చు, ఏదైనా సరే అది వరల్డ్లో ఎగ్జిస్టింగ్ థింగ్స్ని బేస్ చేసుకుని రాస్తాం కదా ప్రోగ్రామింగ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద రియల్ వరల్డ్ వీ నో నీడ్ టు థింక్ టూ మచ్ అబౌట్ ఇట్.
అంటే ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి చెక్ చేద్దామంటే ఒకసారి ట్రై చేద్దాం. లెట్ మీ సీ వాట్ విల్ హ్యాపెన్, వెదర్ ఇట్ విల్ షో ఎన్ ఎర్రర్. నేను టెస్ట్ చేయలేదు అలా. లెట్ మీ థింక్, ట్రై. సో p by 2. ఓకే ఓకే చూద్దాం. ఇంకోటి అసలు p by 2 రిజల్ట్ అసలు ఏం రావాలి? జస్ట్ ఫర్ ఫన్ వీ కెన్ ట్రై. ఓకే ఓకే 53.000 వస్తుంది. ఓకే 53. సో k యొక్క ASCII వాల్యూ ఎంత? అలా ఏమైనా తీసుకుంటుందా? లెట్ మీ డూ వన్ థింగ్. పర్సెంటైల్ d, p. ఓకే అప్పుడు ఏమవుతుంది? p యొక్క ASCII వాల్యూ ప్రింట్ అవుతుంది. యా p యొక్క ASCII వాల్యూ ఎంత? 107. 107 డివైడెడ్ బై 2 ఎంత? 107 బై డివైడెడ్. సో అప్పుడు ఏమవుతుంది? పర్సెంటైల్ f కామా సమ్. వచ్చింది 53.00 వచ్చింది. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఒకవేళ 107 ఇవ్వకుండా p అనే వాల్యూ ఇచ్చారు అనుకోండి, p డివైడెడ్ బై 2 అంటే ఒక ఈవెన్ దో మనకు మ్యాథమెటిక్స్ లో ఎక్కడ అది కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా అది p అనే వాల్యూ ఎంత? k కదా. k అప్పుడు ఏమొస్తుంది? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్యారెక్టర్స్ మీద చేయం కదా. అప్పుడు ఏమనుకుంటుంది అది? ఓకే ఈ అబ్బాయి పాపం పొరపాటున నెంబర్ అనుకుంటున్నాడేమో, సో నేను ఏం చేస్తానంటే దాని యొక్క ASCII వాల్యూ తీసుకుంటానని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ? దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 107 డివైడెడ్ బై 2. బట్ నార్మల్గా రియల్ టైంలో అంత టూ మచ్గా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ అ ఫన్ వీ కెన్ ట్రై. గుడ్ క్వశ్చన్. యూ షుడ్ థింక్ ఇన్ దట్ వే. సో ఇది సింపుల్ క్వశ్చన్ లేకపోతే అలా అని ఎప్పుడు అనుకోకూడదు. మేబీ చెప్పలేం, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం వస్తే దానికి కూడా రెడీగా ఉండాలి. ఓకే వెరీ గుడ్. సో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో ఇంకా కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే మనం ఫ్లోట్ని సిక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, 6 డెసిమల్ వాల్యూస్ కదా. సో అలా కాకుండా మీరు ఓన్లీ 2 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. సంథింగ్ ఐ థింక్ 1f .1f ఏదో ఉంటుంది. No, I think .1f. Percentile 0.2 x4. Right. Point for what? Yes sir. 10 point for what? Yes sir. యా ఇప్పుడు చూడండి ఏమవుతుంది? డెసిమల్ తర్వాత 1 పాయింట్ డిస్ప్లే అవుతుంది. అదే 2 అనుకోండి. సపోజ్ మీకు ఇక్కడ 53.123.456 ఒకటి 6 డిజిట్స్ కదా. నౌ ఇట్ షుడ్ ప్రింట్ 53.12. ఓకే సో 0.3f. సో సమ్టైమ్స్ దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే మేబీ నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయి ఉండొచ్చు. సో నాట్ ఓన్లీ అఫీషియల్ డాక్యుమెంటేషన్, మీకు ఏదైనా సి లాంగ్వేజ్ మీద బుక్ ఉండొచ్చు కదా, బాలగురు స్వామి సంథింగ్. సో టైం ఉన్నప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే యూ కెన్ డూ ప్రాక్టీస్. ఒకసారి అర్థమైందో లేదో చెప్పేసి మనం స్కాన్ఎఫ్లోకి వెళ్దాం. స్కాన్ఎఫ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా C++లోకి వెళ్ళిపోదాం. అండర్స్టూడ్ వాట్ ఈస్ ద టైప్ కన్వర్షన్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చెప్పండి. ఇంప్లిసిట్ అంటే డైరెక్ట్ మనం డేటా టైప్ డిక్లేర్ చేస్తాం మన ఇచ్చే వేరియబుల్స్ కి సేమ్. సో ఎక్స్ప్లిసిట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు మనం మెన్షన్ చేస్తాం మాన్యువల్ గా, అంతేనప్పుడు. అంతే. ఇంప్లిసిట్ అంటే ఏంటంటే మన తెలియకుండానే కంపైలర్ అర్థం చేసుకొని చేసేస్తుంది. ఎక్స్ప్లిసిట్ అంటే మనం మెన్షన్ చేయాలి. గాట్ ఇట్? ఓకే అంటే ఇప్పుడు రెండు ఒకే డేటా టైప్ వస్తే అక్కడ టైప్ కన్వర్షన్ జరగట్లేదు కదా. రెండు ఒకే డేటా టైపా?
ఓకే 5/2 ఇచ్చాము. నౌ ఇట్ విల్ బి, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటీజరే, సో దాట్ ఇట్ విల్ థింక్ రిజల్ట్ కూడా ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నది. ఫస్ట్ 5/2 2.5 కదా, 5 ఎగిరిపోయి టూ మాత్రం ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ అసైన్ టు దిస్ సమ్. ఓకే, అదేనా? ఇంకేమైనా నా క్వశ్చన్ అర్థం కాలేదు అనుకుంటున్నా. ఫస్ట్ కళ్యాణ్ క్వశ్చన్ సేమా? అంటే అది కాదు, అంటే ఇప్పుడు రెండు ఇప్పుడు ఇంటిజర్స్ లో ఉన్నాయి కదా, ఓకే అంటే ఇక్కడ టైప్ కన్వర్షన్ ఇంటిజర్ గానే ఉంటుంది కదా, అది కూడా మనం ఫ్లోట్ అని డిక్లేర్ చేస్తానే కదా చేంజ్ అయింది ఫ్లోట్ కి వచ్చిన వాల్యూ 2.5 నుంచి 2కి. అవును. సో టైప్ కన్వర్షన్ జరిగింది అసలు అక్కడ? జరగలేదు కదా అసలు ఇక్కడ. టైప్ కన్వర్షన్ జరిగిందా జరగలేదా? ఇప్పుడు 5/2 కదా, ఇక్కడ టైప్ కన్వర్షన్ ఏమీ జరగలేదు. ఓకే, ఇక్కడ టైప్ కన్వర్షన్ ఏం జరిగిందా చెప్తాను. సో ఈ క్వశ్చన్ అనుకుంటే, సో ఇక్కడ యాక్చువల్గా 5/2 రిజల్ట్ ఏంటంటే రెండు ఇంటీజర్స్ కాబట్టి వచ్చిన రిజల్ట్ 2 అనమాట. అయితే ఇప్పుడు మనం డిస్ప్లే చేసినప్పుడు 2 కాకుండా 2.000 వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? సో 2 అనేది ఇంటీజర్, 2.0000 అనేది ఫ్లోట్. సో ఇక్కడ టైప్ కన్వర్షన్ అయింది కదా ఇంప్లిసిట్గా. ఓకే సార్, వాట్ ఇట్? అదేనా మీ క్వశ్చన్? అంటే నాకు ఈ మిషన్లో వాల్యూమ్ సరిగ్గా వినపడట్లేదు మీరు మాట్లాడేది, దట్స్ వై ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నా. మీరు అడిగిన క్వశ్చన్ నేను అర్థం చేసుకుంది సేమా లేదంటే డిఫరెంటా? గాట్ ఇటా? ఓకే, థ్యాంక్ యూ. యా, ఎవ్రీవన్ అండర్స్టూడ్? షెల్ వి జంప్ ఇన్ టు అనదర్ టాపిక్ కాల్డ్ స్కాన్ఎఫ్. నార్మల్గా స్కాన్ఎఫ్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు చెప్తారు, బట్ మనము ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు నేర్చుకుంటున్నాము. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ లెర్న్ స్కాన్ఎఫ్? ఓకే, మహేశ్వర్ సైడ్. ఓకే, వెరీ గుడ్. కళ్యాణ్ అండ్ బ్లాక్ ప్యాంథర్ ఓన్లీ 2-3 మెంబర్స్ నేర్చుకున్నారా? వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? నేర్చుకోలేదా? అవును, రఘు ఇంకా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అనుకోవచ్చు. నో ప్రాబ్లం, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, ఆర్ యు రెడీ టు లెర్న్ స్కాన్ఎఫ్? ఆల్మోస్ట్ ద లాస్ట్ కాన్సెప్ట్ which we are going to discuss in C language today. From next session we are going to enter into C++. So just tell me, are you ready to learn scanf or not? If yes, just tell me yes. Okay, it's for fun. Okay, fine. సో ఇప్పుడు ఏంటి స్కాన్ఎఫ్ అంటే దాని యొక్క అవసరం ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్స్ ఏంటి. సపోజ్ మీరు ఒకవేళ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రైట్? నాట్ న్యూ విండో, ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేస్తాను. ఓకే, సో జీమెయిల్ రిజిస్ట్రేషన్ అనుకుందాం. Okay, I want to create a Gmail account. So if you click on this, click an account. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక యూజర్ నేమ్ అడుగుతుంది, నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే పాస్వర్డ్ లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనకు యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటరాక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ని మనం ఏమంటాం అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, అదర్వైజ్ యూఐ, యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. జస్ట్ అ మినిట్.
Okay, are you able to hear me now? Just leave me confirmation. Anyone? బ్రో యా ఓకే. ఎందుకంటే నేను వెళ్ళిన బస్సు మైక్ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తాను ఒకవేళ వినపడుతుంది లేదని నా డౌట్. ఓకే ఫైన్. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన వెబ్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఈ యూజర్ ఇంటర్ఫేస్ని ఎలా క్రియేట్ చేయాలి ఎవ్రీథింగ్ మనం నేర్చుకోబోతున్నాము. HTML CSS యూస్ చేసి మీరు ఆల్రెడీ డిజైనింగ్ స్టార్ట్ చేశారు. సో కొద్దిగా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం అనుకోండి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఎవ్రీథింగ్ మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే సి లాంగ్వేజ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో అప్పటికి ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ లేవు. HTML లేదు, CSS లేదు, జావా స్క్రిప్ట్ లేదు, అసలు ఈ రియాక్ట్ చేసిన ఈ టాపిక్స్ ఏవీ లేవు. అప్పుడు జస్ట్ ప్రోగ్రామింగ్ ఉన్నది. సో అప్పుడు ఏంటంటే యూజర్ నుంచి అంటే ప్రతిసారి మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ అడిషన్ అనుకోండి, ఇంట్ a = 20 అని రాస్తున్నా, తర్వాత ఇంట్ b = అంటే ఇప్పటివరకు మనం ప్రాక్టీస్ చేసింది ఎలా ఉంది, మనమే ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం వాల్యూస్ని. తర్వాత ఇంట్ సమ్ = a + b. ఓకే, ఇంట్ సమ్ = a + b. ఆ వచ్చిన రిజల్ట్ని మనం ఏం చేస్తున్నాం, printf అంటే ప్రింట్ చేస్తున్నాం యూజర్కి కనబడేటట్టు. ఓకే, ఇక్కడ అంటే మనం ఇక్కడే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఇక్కడే ఎగ్జిక్యూట్ చేస్తాం ఎవ్రీథింగ్. నార్మల్గా కొంత డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ మన రియల్ టైమ్ అప్లికేషన్స్కి వచ్చే వరకు. సో %d, సమ్ అంటున్నాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, దాని యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది అవుట్పుట్ 25 అని. అయితే ఈ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు అంటే యూజర్కి ఓన్లీ ఇదే ఒక ఇంటర్ఫేస్ లాగా ఇచ్చామనుకుందాం సి లాంగ్వేజ్లో. సో అప్పుడేంటి ప్రతిసారి యూజరు ఇక్కడికి వెళ్ళి యూజర్ డిఫరెంట్, ప్రోగ్రామర్ డిఫరెంట్. ఇక్కడ మనమే యూజరు, మనమే ప్రోగ్రామర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 25 అని చెప్పేస్తాం. సో నాకు ఒకవేళ 2510ని క్యాలిక్యులేట్ చేయాలంటే 25 and 10 అప్డేట్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కాకపోతే మనం యూజర్కి ఛాన్స్ ఇవ్వాలి. యూజర్ వచ్చేసి డెవలపర్ లాగా ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ చేయలేడు కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే యూజర్ నుంచి ప్రోగ్రామ్కి ఇన్పుట్స్ తీసుకోవాలి. సో అప్పుడు మనకు స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, ప్రింట్ఎఫ్ అనేది మన కంపైలర్ నుంచి యూజర్కి ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, కంపైలర్ ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసే కంపైలర్ వచ్చిన రిజల్ట్స్ని యూజర్కి కనబడేటట్టు ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ బ్లాక్ బోర్డ్ మీద ఏదైతే ఉందో అది యూజర్కి సంబంధించింది, ఇది ఏంటంటే కంపైలర్ సంబంధించింది. సో ఇక్కడ ప్రోగ్రామర్ మనమే కాబట్టి ఇక్కడ మనమే రాస్తున్నాము, ఇక్కడ అవుట్పుట్ మనమే చూస్తున్నాము. బట్ రియల్ టైమ్ అప్లికేషన్లో యూజర్ ఓన్లీ ఇప్పుడు ఏదైతే బ్లాక్ స్క్రీన్ ఉందో దానికి మీద మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం రాసామనేది వాడికి సంబంధం లేదు. సో ఇప్పుడు ఉంది కదా, గూగుల్ ఉంది. సో ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అన్నారు. సో ఇక్కడ ఓన్లీ యూజర్కి ఉన్న ఫెసిలిటీ ఏంటి, యూజర్ ఏం చేయొచ్చు, ఈమెయిల్ కానీ తర్వాత నెంబర్ కానీ యాడ్ చేయొచ్చు, అంతకు మించి తను ఏం చేయలేడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తనకు సంబంధం లేదు. సో తనకి అసలు కోడ్ ఎలా రాశారు, ఏ టెక్నాలజీ రాశారు అనేది కూడా యూజర్కి సంబంధం లేదు. సో దిస్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ప్రోగ్రామింగ్లోకి వచ్చే వరకు సి లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసి యూజర్కి ఇస్తే ఆ యూజర్ ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి ఆ వాల్యూస్ని ఎంటర్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు యూజర్ ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఈ కంపైలర్కి ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి, ఓకే, దానికోసమే మనం ఏం చేస్తామంటే స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏ వాల్యూ ఉంది, ఓకే, ఏకి ఏ వాల్యూ ఇవ్వట్లేదు, బీకి కూడా మనం ఏ వాల్యూ ఇవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ జరిగే ముందు మనము యూజర్ని అడగాలి. ఓకే, ప్రింట్ఎఫ్ అంటే మన ప్రింట్ఎఫ్ ఏంటి, ఏదైనా మనం ఇన్స్ట్రక్షన్ యూజర్కి ఇవ్వడానికి మనం తీసుకోవచ్చు. సింపుల్ టెక్స్ట్ ఇస్తున్నాను, ఏంటి, ఎంటర్ a, b వాల్యూస్. ఓకే, ఎంటర్ a, b వాల్యూస్. అదర్వైజ్ ఓకే, ఫస్ట్ ఒక వాల్యూకి వద్దాం. ఓకే, ఏ వాల్యూని మనం యూజర్ నుంచి తీసుకోవాలి, అదే వాల్యూని మనం ప్రింట్ చేయాలి, అంతే. తీసుకున్న వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఏ వాల్యూ, ఎంటర్ ఏ వాల్యూ అని మనం ఇప్పుడేమో ఎవరిని అడుగుతున్నాం, యూజర్ని అడుగుతున్నాం. సో ఎగ్జిక్యూట్ చేసా. అయితే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ కంపైలర్లో మనకంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఎంటర్ చేయడానికి. సో ఈ ఒక నిమిషం ఆగండి. సో ఎంటర్ ఏ వాల్యూ, నెక్స్ట్ లైన్లోకి వస్తున్నా.
సో ఇక్కడ ఏమవుతుంది, ఏ వాల్యూ మనం ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి, ఏం వాల్యూ స్టోర్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ స్టోర్ 0 ఇన్ దాట్. ఓకే, 0 ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 వస్తుంది. అయితే మనం ఏం చేయాలి, యూజర్ని అడగాలి ఒక వాల్యూని ఎంటర్ చేయమని. సో అప్పుడు ఏంటంటే యూజర్కి ఒకవేళ పాసిబిలిటీ ఉంటాయి, ఇప్పుడు తను ఒక వాల్యూ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఎంటర్ చేస్తే ఆ వాల్యూని తీసుకొని కంపైలర్ ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో దానికి ఉన్న ఫెసిలిటీ ఎలా చేయాలంటే మనం స్కాన్ ఎఫ్. ఓకే, స్కాన్ ఎఫ్. సో ఇక్కడ సింటాక్స్ వచ్చే వరకు స్కాన్ ఎఫ్ మనం ఏం రిసీవ్ చేసుకోబోతున్నాం, ఇంటీజర్ని కాబట్టి మళ్ళీ దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ చెప్పాలి %d. సో అయితే ఇది ఎక్కడ స్టోర్ చేయాలి, ఓకే నేను తీసుకుంటాను యూజర్ నుంచి, ఈ వాల్యూని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే నార్మల్గా మనం అనుకుందాం ఏలో స్టోర్ చేయాలి కాబట్టి ఇలా రాయాలనుకుంటాం. కానీ సి లాంగ్వేజ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఏ అనే వేరియబుల్ ఇస్తే సరిపోదు, దాని యొక్క అడ్రస్ చెప్పమంటున్నారు. సింపుల్. సో ఆ అడ్రస్ ఎక్కడుందో చెప్తే నాకు ఈజీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను ఆ వాల్యూని స్టోర్ చేస్తానని చెప్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, printf ఎంటర్ ఏ వాల్యూ, printf ఎంటర్ ఏ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఆన్లైన్ కంపైలర్ అది వర్క్ అవ్వదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ, scanf %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. సో ఇదేదో రాంగ్ జరిగింది, బట్ ఆన్లైన్ కంపైలర్ ఉన్న ప్రాబ్లం అది. సో printf a ఈజ్ ఈక్వల్ టు %d. సో ఇక్కడ నేను ఏం చేద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక నిమిషం ఎవరైనా ఆల్రెడీ కంపైలర్ ఇన్స్టాల్ చేశారా మెషిన్లో? ఎనీవన్ ఇన్స్టాల్ ఇన్ విఎస్ కోడ్ ఆర్ సంథింగ్ సమ్వేర్? యా, ఎవరైనా మీ స్క్రీన్ షేర్ చేయండి, సో వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ మెషిన్. స్కాన్ఎఫ్ ఒక ఎగ్జాంపుల్ క్విక్గా. సో మీన్ వైల్ ఇక్కడున్న ఒక ఎగ్జాంపుల్ యా షేర్ చేస్తున్నాం. బ్లాక్ పాంథర్, వెరీ గుడ్. యా, కోడ్ బ్లాక్స్. ఓకే, ఈ వీకెండ్ మీకున్న ఒక అసైన్మెంట్ ఏంటంటే కంపైలర్ని, ఓకే దానికి సంబంధించిన టూల్స్ని ఇన్స్టాల్ చేయండి. ఐదర్ కోడ్ బ్లాక్స్ కానీ లేదంటే ఇంకేదైనా విఎస్ కోడ్కి సి లాంగ్వేజ్ని విఎస్ కోడ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో. సో ఇలా ఆల్రెడీ కొందరు కోడ్ బ్లాక్స్ని ఇన్స్టాల్ చేశారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో తీసుకొని ఇది ప్రాక్టీస్ చేయండి. సో మనం C++ని ఇలా ఆన్లైన్లో కాకుండా హ్యాపీగా మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకొని చేద్దాము. యా, ఫస్ట్ ఆ సెటప్ చేసిన తర్వాత C++ స్టార్ట్ చేద్దాం. బ్లాక్ పాంథర్ నాకు కూడా హెల్ప్ చేయి, ఈ కోడ్ బ్లాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేసావు ఒకవేళ నేను స్ట్రక్ అయితే. ఓకే, ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ అనుకుంటా, మొత్తం ఎక్కడ చూసినా బ్యాక్గ్రౌండ్లో మొత్తం మోగిపోతుంది. ఓకే, ఒక నిమిషం, నేను ఆ కోడ్ ఇచ్చేస్తాను నీకు, అది కోడ్ డైరెక్ట్గా యాడ్ చేసేసి. Yeah, I have given the code, you can copy paste it. సో బ్లాక్ పాంథర్ అందరికీ హెల్ప్ చేయి నువ్వు, ఇంకెవరైనా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్యాణ్ అయ్యిండొచ్చు ఎవరైనా. సో ఈ వీకెండ్లో అందరూ కోడ్ బ్లాక్స్ని ఇన్స్టాల్ చేసేయండి C++ని రన్ చేయడానికి. సో మనం డీబగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మనం రాసాం ఇంట్ ఒక ఎంటర్ ఏ వాల్యూ అని, రన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఏ వాల్యూ, నెక్స్ట్ లైన్లోకి వచ్చాం. సో ఇది యూజర్కి కనబడుతుంది. సో ఒక వాల్యూ ఎంటర్ చేయండి బ్లాక్ పాంథర్ 10. సో అప్పుడు ఏమవుతుంది, ఎంటర్ చేయండి. యా, ఇప్పుడు ఏమైంది, మనం ఎప్పుడైతే 10 ఇచ్చేసి ఎంటర్ అని క్లిక్ చేసామో అప్పుడు మనం అడ్రస్ని మెన్షన్ చేసాం కదా, అడ్రస్ ఆఫ్ ఏ అని మెన్షన్ చేసాం కాబట్టి ఆ వాల్యూ 10 అనేది ఆ అడ్రస్ యొక్క హెల్ప్ తీసుకొని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ printf a ఈక్వల్ టు %d కామా ఏ అంటే ఏ వాల్యూ ప్రింట్ అయింది. దట్స్ సింపుల్.
ఓకే, అర్థమైందా అందరికీ? ఎస్ ఆర్ నో? బ్లాక్ ప్యాంథర్ ఇంకొకసారి వేరే వాల్యూ ఇచ్చి చూడవా, అది ప్రింట్ అవుతుందా లేదా? సో ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ చేయండి. ఎంటర్ ఏ వాల్యూ అంటే ఏం చేస్తుంది? ఎంటర్ ఏ వాల్యూ అంటే మనం ఒకవేళ 15 ఇచ్చామనుకోండి, జస్ట్ గివ్ 15, 50, వాట్ ఎవర్ ఇట్ ఇస్ 15, ఎంటర్. సో మనం ఎప్పుడైతే ఎంటర్ని క్లిక్ చేసామో మనం ఇచ్చిన వాల్యూని కంపైలర్ రీడ్ చేస్తుంది, ఆ అడ్రస్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసి మనకు ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అర్థమైందా అందరికీ? అర్థం కాలేదా? ఓకే, అర్థమైన వాళ్ళు ఎస్ అని చెప్పండి, అర్థం కాని వాళ్ళు వన్స్ మోర్ అని చెప్పండి. యా, ఓకే. సో ఇప్పుడు మనం టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఓకే, రెండు వాల్యూస్ని తీసుకోవాలి. సో అప్పుడు ఎలా రాస్తామంటే ఒక నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను, తర్వాత ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకా ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. Okay, are you able to see my screen clearly now? Yes, screen కనబడుతుందా? యా, హోప్ఫుల్లీ ఎస్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంట్ ఏ ఉంది, సో అలాగే ఇంట్ బి అనుకుందాం. సో ఇంట్ బి వాల్యూ, సో మీరు ఇలా రాయొచ్చు ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి. అలాగే మళ్ళీ అడగచ్చు యూజర్ని ఎంటర్ బి వాల్యూ. ఓకే, బి వాల్యూ చివరికి ఎక్కడ స్టోర్ అవ్వాలి? అడ్రస్ ఆఫ్ బిలోకి స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, ఈ ఎంటర్ బి వాల్యూలో ఒక టెక్స్ట్ అంతే, యూజర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ అంటే ఓకే అక్కడ ఆ వాల్యూని ఎంటర్ చేయాలని తనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనము? అడ్రస్ ఆఫ్ బి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎంటర్ ఏ వాల్యూ. ఓకే, స్లాష్ అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది, అది వెయిట్ చేస్తుంది మీరు ఇన్పుట్ ఇచ్చే వరకు. సో 10 అని ఇచ్చారనుకోండి, ఇచ్చేసి ఎంటర్ కొడితే మీరు ఇచ్చిన వాల్యూ అనేది ఈ అడ్రస్ని బేస్ చేసుకొని ఏలో స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంటర్ బి వాల్యూ అంటే మళ్ళీ కంపైలర్ అడుగుతుంది బి వాల్యూ కూడా ఎంటర్ చేయమని. అప్పుడు మీరు బి యొక్క వాల్యూ 5 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వాల్యూ ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు మీరు ఇచ్చిన వాల్యూని, యూజర్ ఇచ్చిన వాల్యూని తీసుకొని కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ని బేస్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేస్తుంది బిఎన్. సో దెన్ మీరు అనుకోవచ్చు సమ్ ఈక్వల్ టు %d, మీరు a + b ఇలా కూడా రాయొచ్చు. ఓకే, చూడండి ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో. సో అలా మీరు ఎన్ని వాల్యూస్ అంటే అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ %d, స్కాన్ఎఫ్ దగ్గర క్వశ్చన్ మార్కులు లేకపోతే హలో, ఓకే, ఇలాంటివి చేసి ఏమవుతుంది అనేది మీరు ట్రై చేయండి. బట్ వీ డోంట్ నీడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఇస్తున్నాను తనకి. యా, ప్రోగ్రామ్ దీంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చా? స్కాన్ఎఫ్ కూడా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి సంథింగ్ మేబీ. ఓకే, ట్రై దట్. యా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లాక్ ప్యాంథర్ మీరు మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నేను ఇచ్చిన ఈ కోడ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, రన్ ద ప్రోగ్రామ్. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక వాల్యూ ఇస్తారు. ఇప్పుడు లైన్ నెంబర్ 9 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు ఒక వాల్యూ ఇచ్చి ఎంటర్ ఇస్తే వాల్యూ ఒక 10 ఇవ్వండి. ఓకే, ఎనీథింగ్. ఓకే, 9 ఈజ్ ఆల్సో ఫైన్. ఎంటర్. 10 ఇచ్చారు, ఎంటర్. అప్పుడు ఏమైంది? ఆ స్కాన్ఎఫ్ లైన్ నెంబర్ 9లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే యూజర్ ఇచ్చిన 10 వాల్యూని తీసుకెళ్ళి ఏ ఒక అడ్రస్
మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి నెక్స్ట్ లైన్ ఏముంది, మన లైన్ నెంబర్ 11లో ప్రింట్ ఎఫ్ ఎంటర్ బి వాల్యూ, అది జస్ట్ ఇన్స్ట్రక్షన్, ఒక టెక్స్ట్ మెసేజ్ మనం డిస్ప్లే చేస్తున్నాం. సో అది యూజర్కి అర్థమవుతుంది, ఓకే బి వాల్యూ అడుగుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు బి వాల్యూ ఎంటర్ చేయండి 5 అని, గివ్ ఎంటర్. ఇప్పుడు ఏమైపోయింది, లైన్ నెంబర్ 12లోని ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చిన 5 అనే వాల్యూని రీడ్ చేసేసి బి అనే వేరియబుల్ స్టోర్ చేసింది. సో దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 15, లైన్ నెంబర్ 15లో. దట్స్ ఇట్. ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీవన్? యా, C++ అయితే డెఫినెట్గా మనం కోడ్ బ్లాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒక కోడ్ ఎడిటర్ ఇన్స్టాల్ చేసి, కంపైలర్ని ఇన్స్టాల్ చేసి ప్రాపర్గా మనం అక్కడ నేర్చుకుంటాము. సో దిస్ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ బ్లాక్ పాంథర్ ఫర్ హెల్పింగ్ మీ. టెల్ మీ, ఎవ్రీవన్ షుడ్ సే ఎస్ ఆర్ నో. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, అర్థమైతే ఎస్ అని చెప్పండి. ఎస్ 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 ఎస్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఇక్కడితో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సంబంధించిన ట్రైనింగ్స్కి సమాప్తం. మళ్ళీ మనం తిరిగి C++లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, నౌ టెల్ మీ, మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారా లేదంటే ఇంకా నేర్చుకోలేదా? సో ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నామో, ఓకే, ఏప్రిల్ 4th వరకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ టాపిక్స్ మీద మీకు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. HTML, CSS, బూట్స్ట్రాప్ బేసిక్స్, గిట్హబ్ బేసిక్స్, SQL బేసిక్స్, MongoDB బేసిక్స్, సి లాంగ్వేజ్ ఇప్పటివరకు నేర్పించిన ప్రతి టాపిక్ మీద మీకు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఏప్రిల్ 15th నుంచి 29th లోపు ఆర్ 28th లోపు ప్రతి ఒక్క స్టూడెంట్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మీరు నేర్చుకున్నామని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీకు C++ కాదు, అప్పుడు ఏమంటారు గౌతమ్, DSA కదా, DSA అండ్ అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ కదా, అక్కడికి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఏప్రిల్లో చెప్పే టాపిక్స్ నేను ఏం అడగను మాక్ ఇంటర్వ్యూలో. ఓకే, ఏప్రిల్లో చెప్పే టాపిక్స్ మీరు అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఏప్రిల్ 4th వరకు ఏదైతే నేర్చుకున్నారో దాని మీద మాత్రమే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆర్ యు రెడీ? లేకపోతే ఈ ఇంటర్వ్యూలో అవన్నీ మనకి ఎందుకన్నా, డైరెక్ట్గా మేము జాబ్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తామంటారా? ఓకే, నౌ టెల్ మీ, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ? మాక్ ఇంటర్వ్యూకి రెడీ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో వీఆర్ రెడీ ఫర్ మాక్ ఇంటర్వ్యూ అని టైప్ చేయండి. ఏప్రిల్ 15th నుంచి 29th వరకు. ఓకే, ఎవరు ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్లియర్ చేస్తారో వాళ్ళకి సూపర్ 60లో సీట్ మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది అడ్వాన్స్ టాపిక్స్కి. ఎవరైతే ఇప్పటి వరకు నటించారో నేర్చుకుంటున్నట్టు, లేదంటే ప్రాక్టీస్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారో మీరందరూ దొరికిపోతారు నాకు. సో దొరికిపోయిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ ఈ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆలోపు మీరు అన్న మాకు ట్రైనింగ్ కంప్లీట్గా ఇస్తా అన్నావు, మధ్యలో మళ్ళీ మేము ప్రాక్టీస్ చేయమంటున్నావు, ఏంటి మాక్ ఇంటర్వ్యూ ఇదంతా తప్పన్నా అంటే నేనేం చేయలేను. ఎందుకంటే బేసిక్స్ నేర్చుకోకుండా అడ్వాన్స్ టాపిక్స్లోకి ఎంటర్ అవుతే మీకు ఏమీ అర్థం కాదు. సో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫౌండేషన్స్ సంబంధించిన టాపిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల 50% అర్థం అవుతుంది, 50% అర్థం కాదు. లైఫ్ లాంగ్ కెరియర్లో ప్రతి చోట మీరు ఆ స్ట్రగుల్ పడతారు. ఎందుకంటే టాపిక్ అర్థం కాదు, ఆఫీస్కి వెళ్తాము, సరే జాబ్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూ ఏదోలా క్లియర్ అయిపోతుంది, వాడు టాస్క్ అసైన్ చేసిన తర్వాత విత్ ఇన్ టైంలో ఫినిష్ చేయమంటాడు. ఆల్రెడీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నవాడేమో 8 hours ఫినిష్ చేస్తాడు. పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా హాఫ్ ఆఫ్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే అది కాస్త 8 hours కాకుండా 18 hours అవుతుంది. బట్ ఖచ్చితంగా ఈరోజు ఇచ్చిన టాస్క్ ఈరోజు ఫినిష్ చేయాలి, లేదంటే తిడతారు, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే 8 hours ఆఫీస్ వర్క్ చేస్తారు, కొంతమంది
8 అవర్స్ నుంచి 18 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో అలా అని చెప్పి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ సబ్జెక్ట్ రాదని కాదు, ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓకే, ఆ ఫ్యాక్టర్స్ డిఫరెంట్. ఒకవేళ ఇప్పుడు అనుకున్న దానికంటే తక్కువ ఎస్టిమేషన్స్ ఇచ్చి అనవసరంగా పని చేయిస్తూ చేసే వాళ్ళు ఉంటారు, అప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సేపు వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ సందర్భాలను నేను పక్కన పెట్టేస్తున్నా. నేను చెప్పేది టెక్నికల్గా మనం గనక స్ట్రాంగ్గా లేకపోతే, నేర్చుకునే టైంలో మనం మిస్టేక్స్ చేస్తే, జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఓకే, సో అట్లీస్ట్ మన స్టూడెంట్స్ ఎవ్వరూ అలాంటి మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా జెన్యూన్గా మీకోసం మీరు నేర్చుకోండి. మీరందరూ నెక్స్ట్ 6.5 monthsలో సక్సెస్ అవుతారు. మీరు నేను చెప్పిన ప్రకారం ప్రాక్టీస్ చేసి, ప్రాజెక్ట్స్ చేసి, అసైన్మెంట్ చేస్తే. ఓకే, నౌ టెల్ మీ, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే కొద్దిగా గట్టిగా మాట్లాడండి, నాకు వినపడేట్లా. జావా స్క్రిప్ట్ ఎప్పటి నుంచన్నా? జావా స్క్రిప్ట్ కూడా ఈ మండే నుంచే. కాకపోతే ట్రైనింగ్ నేను డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ బ్యాచ్కి ఇచ్చిన రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి కదా, అవి విని మీరు నేర్చుకోవాలి. వీక్లీ 1 hour దాని మీద క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. బట్ డిఎస్ఏ మనం కొంత నేర్చుకున్న తర్వాత మళ్ళీ జావా స్క్రిప్ట్ని మళ్ళీ తెలుగులో నేను టీచ్ చేస్తాను. కానీ అప్పటి వరకు మీరు టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ ఒక 1 hour డిఎస్ఏ, ఒక 1 hour జావా స్క్రిప్ట్ చెప్పడానికి నాకు అంత టైం లేదు. సో డిఎస్ఏ ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నా. డిఎస్ఏ కొంత వెళ్ళిన తర్వాత దెన్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. సో జావా స్క్రిప్ట్ నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో టీచ్ చేశాను కదా, ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. సో ఈ మండే నుంచి స్టార్ట్ చేయాలి జావా స్క్రిప్ట్ కూడా. ఓకేనా? అక్కడ మీకు అర్థం కాని టాపిక్స్ నేను చెప్తాను. ఎలాగూ మళ్ళీ ఒక వన్ మంత్, May 2nd కదా డిఎస్ఏ స్టార్ట్ అవ్వడానికి. సో 1 month to 1.5 months పడుతుంది మళ్ళీ జావా స్క్రిప్ట్లో ఎంటర్ అవ్వడానికి. కాకపోతే మీరు అంతవరకు వెయిట్ చేయొద్దు. మీరు జావా స్క్రిప్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ప్లేలిస్ట్లో ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. సింపుల్ ఇంగ్లీష్లో నేను చెప్పాను, నాకు ఎట్లా, ఎందుకంటే నాకు పెద్ద ఇంగ్లీష్ నేను రాదు కాబట్టి. సో మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ప్యారల్గా డిఎస్ఏ ప్యారల్గా నేర్చుకోవాలి, వెబ్ డెవలప్మెంట్ ప్యారల్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? లేదంటే డిఎస్ఏ పక్కన పెట్టేసి జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దామంటారా? వాట్ యు సే? ఫేసింగ్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూ వీ కెన్ క్లియర్ జాబ్ ఇంటర్వ్యూస్. అంటే ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూలో, ఇప్పుడు మనం పెట్టే మాక్ ఇంటర్వ్యూస్ చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారా లేదా, నేను చెప్పిన టాపిక్స్ మీకు అర్థమయ్యాయా లేదా, అంతవరకు మాత్రమే నేను టెస్ట్ చేస్తాను. సో ఇంటర్వ్యూలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ జాబ్ రోల్కి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తారు. సో మన మాక్ ఇంటర్వ్యూస్ నేను చెప్పిన టాపిక్స్లోనే, మీ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్ చేశాను కాబట్టి ఆ టాపిక్స్లోనే అడుగుతాను. సో రియల్ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ పేపర్ లీక్ చేయరు కదా. సో రియల్ ఇంటర్వ్యూస్కి తర్వాత ప్రిపరేషన్ తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మిమ్మల్ని చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పేసి టఫెస్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఏమంటే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. సో అది పద్ధతి కాదు. ఇప్పటివరకు నేర్చుకున్న దాని మీదే ఉంటుంది మాక్ ఇంటర్వ్యూ. అన్నా MySQL, MongoDB అంటే తర్వాత కూడా ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయా, లేకపోతే ప్రతి ఏ టాపిక్ అయినా నేర్చుకోవాల్సింది ఉంటుంది. బేసిక్స్ నేర్చుకోండి, అడ్వాన్స్ టాపిక్స్ మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది కంపల్సరీ మళ్ళీ. ఓకే ఓకే, అంటే MySQL, MongoDB మీద కూడా అడ్వాన్స్ ఉంటుంది అంటారా? ఇప్పటి వరకు బేసిక్స్ నేర్చుకోమని చెప్పాను. అట్లీస్ట్ క్రడ్ ఆపరేషన్స్, జాయిన్స్ మీరు ఎంతవరకు నేర్చుకోగలిగితే అంతవరకు నేర్చుకోండి. ఆ తర్వాత డెఫినెట్గా ట్రైనింగ్ కావాల్సిందే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Last 2-3 minutes. If you have any question, ask me. Otherwise, we can drop off and get ready for Monday C++. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 2.5 months పట్టింది. C++ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? కెన్ యూ గెస్? యా 10 days 15 days కాదు, 1 month.
ఓకే 3 వీక్స్ మినిమం. ఎందుకంటే ఇప్పటివరకు సి లాంగ్వేజ్ నేర్చుకున్న ప్రతి టాపిక్ని C++లో ప్రాక్టీస్ చేయడానికి 1 వీకే. అంటే ఇప్పటివరకు సి లాంగ్వేజ్ నేర్చుకున్న ప్రతి టాపిక్ని C++ రాయడానికి 1 వీక్, 5 సెషన్స్ ఆర్ ఎనఫ్. సో ఆ తర్వాత 10 to 15-20 సెషన్స్ అవసరం అవ్వచ్చు ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకో. ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా చాలా డెప్త్లో ఉంటాయి. సో అది మీకు అంటే బిగినర్స్కి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. బై ఎండ్ నా ప్లాన్ ఏంటంటే బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మనం C++ని కంప్లీట్ చేసేసి మేలోకి మనం వీ కెన్ స్టార్ట్ DSA. ప్యానల్గా జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు. ఇంకా నెక్స్ట్ ఏమంటామంటే ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే DSA టఫ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, జావాస్క్రిప్ట్ టఫ్గా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే అక్కడే మీకు డైలీ ఒక 3-4 అవర్స్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పటివరకు నేర్చుకున్న SQL, MongoDB ఇవన్నీ బేసిక్స్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈజీగా అర్థమవుతాయి. అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఓకే డైలీ 8 అవర్స్ అని చెప్పారు కదా. ఫస్ట్లో నాకు అందరూ ప్రామిస్ చేస్తారు డైలీ 8 అవర్స్ అని. ఇప్పుడు చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు జెన్యూన్గా ఫర్ లెర్నింగ్. జాబ్ చేసే వాళ్ళు నో ప్రాబ్లం, ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ అంటే హౌస్ వైఫ్స్ వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్ వాళ్ళది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కంప్లీట్గా జాబ్ మీదే ఫోకస్ చేసే వాళ్ళు డైలీ 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళందరి లిస్ట్ నాకు ఏప్రిల్ అంటే May 2 వరకు ఆ లిస్ట్ వచ్చేస్తుంది నాకు. మొత్తం అన్ని కేటగిరీస్ని డిఫరెన్షియేట్ చేసి నేను ప్లాన్ చెప్తాను. బట్ టెల్ మీ కంప్లీట్గా జాబ్ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే 50% గవర్నమెంట్ జాబ్, 50% సాఫ్ట్వేర్ జాబ్, 50% అలా అంటే నేను చెప్పలేను. కళ్యాణ్ 5 అవర్స్, 6 అవర్స్. ఓకే ఎందుకు 6 అవర్సే? ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో May 2 నుంచి అయితే 8 అవర్స్. ఓకే 8 అవర్స్. ఓకే మీరు మిగతా సిచ్యువేషన్స్ అన్నిటినీ ప్లాన్ చేసుకోండి. ఒక మే నుంచి జూన్, జూలై, ఆగస్ట్ ఒక 3 months మీరు 8 అవర్స్ కష్టపడితే, 8 అవర్స్ మించి అవసరం లేదు, 8 అవర్స్ కష్టపడితే మీరు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అయిపోతుంది. దెన్ యూ కెన్ ట్రై ఫర్ అ జాబ్స్. ఇప్పుడైతే మీరు ఫ్రెషర్గా జాబ్స్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 3 months తర్వాత మీరు 2-3 years ఎక్స్పీరియన్స్ లెవెల్లోకి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. యూ కెన్ ట్రై ఫర్ జాబ్ యాజ్ 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ పీపుల్. ఆ తర్వాత కూడా ఆపర్చునిటీస్ రాకపోతే, సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటే ఆ తర్వాత చేసే మన ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఆ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్తో ఎవరికైనా జాబ్ రావాలి, అది నా ప్లాను. కాకపోతే మిగతావన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ మీరు 2 అవర్సే ప్రాక్టీస్ చేస్తున్నాం, 3 అవర్సే ప్రాక్టీస్ చేస్తున్నాము, 5 అవర్సే ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే జస్ట్ రిమెంబర్ 1 point. సో నేను 8 అవర్స్ చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే మీకు 9 monthsలో జాబ్ వస్తుంది. మీరు 6 అవర్స్ మాత్రమే హార్డ్ వర్క్ చేసే టైం ఉంటే 12 months పడుతుంది. 4 అవర్సే కష్టపడితే 1.5 year పడుతుంది. 2 అవర్సే కష్టపడితే 2 years పడుతుంది. ఓకే బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ పాసిబిలిటీ మీరు ఎప్పటిలోపు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు మనం అనుకునే దానికంటే ఎక్కువ టైం మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ దగ్గర టైం లేకపోతే మీ సక్సెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. సో ప్లాన్ చేయండి. నాకు తెలుసు అందరికీ కష్టాలు ఉన్నాయి, బట్ మీకున్న కష్టాలన్నీ పోవడానికి అట్లీస్ట్ నా దగ్గర ఉన్న ఒక ప్లాన్ ఏంటంటే ఈ 9 months కష్టపడాలి. ఓకే ఇది సక్సెస్ చేసి చూపిస్తే చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, వాళ్ళందరూ నేర్చుకుంటారు. నాకు తెలుసు ఫస్ట్ టైం ఎవరు ఆల్రెడీ ప్రూవెన్ ఫార్ములా ఉంటేనే నమ్మే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. బట్ మీరు బ్లైండ్గా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ నమ్మకంతో మీరంతా ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారో నాకు తెలీదు. బట్ 9 months తర్వాత డెఫినెట్గా చెప్తున్నా, ఎవరైతే డైలీ 8 hours హార్డ్ వర్క్ చేశారో అట్లీస్ట్ మినిమం 6 to 7 hours మీ అందరికీ నవంబర్ ఎండింగ్ లోపు మీ అందరికీ జాబ్స్ వస్తాయి. ఓకే అది నా ప్లాన్. జాబ్ అంటే 10 లక్షల 50 లక్షల అనేది నాకు తెలీదు, బట్ మీరందరికీ అట్లీస్ట్ మంచి జాబ్ రావాలని ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే.
And how's the Josh to enter into a C++? Are you ready? Are you ready to learn C++? ఓకే C++లో నేర్చుకునేటప్పుడు C++ అయిపోయిన తర్వాత ఇంకా డిఎస్ఓలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పటివరకు దాదాపుగా మనం నేర్చుకుంటుంది సింటాక్స్, జస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాత్రమే. ఓకే, గల్లీ క్రికెట్ అంతే. అసలైన సినిమా అనేది మీకు May 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఓకే, అట్లీస్ట్ ఇప్పటివరకు సిన్సియర్గా విని నేర్చుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సీ యూ ఆన్ మండే అగైన్ with C++. Bye bye.